తనకు అలవాటైనటువంటి ఒక వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి ఒక వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ కలిగించినటువంటి అంశం. ప్రజాపాలన 6 గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను లాంచ్ చేసినారు. ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం, ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం. అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి సచివాలయం ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై, ఖండించేందుకై, నిరసన తెలిపేందుకై ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది. గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడుపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకు ఉన్నట్టుగా కనబడలేదు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు, విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. కానీ వాళ్ళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే. మన తెలుగులో సామెత ఉన్నది, రెడ్డొచ్చే ఆట మొదలాయని చెప్పని. వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే, పటేల్ పట్టు వారి ఇంటికాడ. ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు, భాగవతం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్నప్పుడు సారో 2 పెగ్గులు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు, రెడ్డి సాబ్ వచ్చిండు, మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలు పెట్టేదట. ఇది కూడా గట్లనే ఉన్నది, రెడ్డి వచ్చే ఆట మొదలాయని చెప్పని. ఆన్గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు ప్రకటించినటువంటి ఒక 6 గ్యారంటీస్లో